జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ అవగాహన సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోనని హెచ్చరించారు. లలితా గార్డెన్స్ లో నిర్వహించిన SIR అవగాహన కార్యక్రమంలో ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణలో కాంగ్రెస్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రశాంత్ రెడ్డి అక్రమ ఇసుక దందాలు అవినీతి ద్వారా ఎదిగారని ఆరోపించారు. గతంలో అమాయక ప్రజలపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బాల్కొండలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని మండలాల అధ్యక్షులకు, పార్టీ ఆఫీస్ బేరర్లకు, సీనియర్ కార్యకర్తలకు, మార్కెట్ కమిటీ చైర్మన్స్కు, వైస్ చైర్మన్కు, ముందున్నటువంటి విలేకరుల సోదరులకు, మరి ప్రతి బూత్ నుంచి బిఎల్ఏగా నేను ఉంటాను, ఆ బాధ్యత తీసుకుంటానని చిత్తశుద్ధితో ఇక్కడికి వచ్చినటువంటి బిఎల్ఏలకు మరియు కాంగ్రెస్ పార్టీ సోదరులందరూ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో ఒక 2 మాటలో చెప్తా. భారతీయ జనతా పార్టీ మరియు కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక కుట్రపూరితమైన ఆలోచనలతో SIR అనే దీని ద్వారా కాంగ్రెస్కు అనుకూలమైన ఓటర్లను తొలగిస్తున్నారని మనం వింటూనే ఉన్నాం. అయితే మీరందరూ బాధ్యత ఏంటంటే మీ పోలింగ్ బూత్ ఏరియాలో ఒక్క ఓటర్ను కూడా మైనస్ కాకుండా తగ్గకుండా మన ఓటర్లని తగ్గించుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. 2 ఎకరాలు ఏమో పంజాబ్ 50 కోట్లు పెట్టి ఇల్లు కట్టిండు, ఎక్కడెక్కడో భూములు అన్నాడు, 1000 కోట్లు సంపాదించిండు. నేను 16 ఏళ్ల నుంచి ప్రజా జీవితంలో ఉన్నా, ఇప్పటికి ఎక్కడన్నా ఒక్క రూపాయి తీసుకున్నాడు ప్రశాంత్ రెడ్డి నిరూపిస్తే నేను దేంట్లో దాన్ని సిద్ధమని చెప్పి ప్రశాంత్ రెడ్డి ప్రవాసిస్తుంది. అరే నువ్వు ఒక దొంగ తప్పుడాకుండా నన్ను గెలకవద్దని చెప్పిన ప్రశాంత్ రెడ్డికి ఎదురు చూస్తున్నా. నీ కుటుంబం ఉంది, నీకు మర్యాద నాకున్నది, కానీ నువ్వు నా మర్యాదతో ఎక్కడైనా కోడుకుంటు మీద ఈకలిస్తే ప్రయత్నం చేస్తే పెట్టాను ఏదో దొంగతనంతో బయట పెడతాను నీకు హెచ్చరిస్తున్నా ప్రశాంత్ రెడ్డి. ఇంకోసారి ఉస్కే మీద మాట్లాడితే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిండి పిలిపిస్తావు చెప్పు నేను వస్తా, నీ వేపుతో పిలిపిస్తావు చెప్పు నేను వస్తా, లేకుండా పాల్గొన్న హెడ్ క్వార్టర్కి వస్తావా చెప్పు నేను వస్తా. చర్చలు పెట్టు కానీ అనవసరంగా నా మీద నా క్యారెక్టర్ మీద రాస్తే మాత్రం కొడుగా నీ దొంగతనాలు అన్ని తీసి కూడా మొత్తం ప్రజలతో పాల్గొన్నా, ఇంటింటికి తిరిగేస్తా, ఇంటింటికి తిరుగుతా, ఊరుకు తిరిగి నువ్వు వేసిన దొంగతనాలను కూడా ప్రచురిస్తా అని చెప్పి నీకు హెచ్చరిస్తున్నా ప్రశాంత్ రెడ్డి.